దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుని వాక్యలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనములో యేసు ప్రభువారు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక మాట మనం చూస్తున్నాము. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినట్లయితే దాచబడినటువంటి ధననిధి అని జ్ఞాపకం చేస్తున్నాం. దాచబడిన ధననిధులు ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ వీటి వరకు వెతుకులాట అవుతూ ఉంది. ఎక్కడ చూసినా ధననిధుల కొరకు వెతుకుతూ ఉన్నారు, గుప్త నిధుల కొరకు వెతుకుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా దాచబడిన నిధి అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అవన్నీ కూడా లోక సంబంధంగా బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే ఇక్కడ ఇది దాచబడినటువంటి పరలోక రాజ్య సంబంధమైన నిధి అని చెప్తున్నాడు. ఈ మాటలో యేసుక్రీస్తు వారు గలిలయలో పరిచర్య చేస్తూ పరలోకం అనేటువంటి దాని కొరకు లేదా దేవుని రాజ్యం అనే దాని కొరకు ఎదురు చూసేటువంటి ఇశ్రాయేలుతో ఈ మాటలు సెలవిచ్చాడనమాట. దేవుని రాజ్యం అని, పరలోకం అని వాళ్ళు చాలా ఆశపడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచన అంతా ఏంటంటే దేవుని రాజ్యం చేరుకోవాలి, దాన్ని సంపాదించాలి. అందుకే యేసు ప్రభువు ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఒక యవనస్తుడు ప్రభువారి దగ్గరకు వచ్చాడు. ధనవంతుడైన యవనస్తుడు ప్రభువారి దగ్గరకు వచ్చి ప్రభువుతో చెప్తున్నాడు, అయ్యా నేను పరలోకం పోవాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. ప్రతి వారికి ఉన్నటువంటి ఆలోచన, ఆశ ఏదయ్యా అంటే పరలోకం వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి. కనుక నేను కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు. అక్కడ ఇదిగో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించమన్నాడు. దేవుని మాట ప్రకారం జీవించు అని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు చెప్పాడు కదా, నేను మొదటి నుంచి, చిన్నతనం నుంచి, బాల్యం నుంచి కూడా నేను దాన్ని వెంబడిస్తూనే ఉన్నాను, పాటిస్తూనే ఉన్నానని చెప్పాడు. అందుకు ప్రభు అన్నాడు, అయితే నీకు ఒకటి పదవి ఉందయ్యా, అదేంటంటే నీకున్న ఆస్తంతను కూడా అమ్మేసి పేదలకు ఇచ్చి అప్పుడు నన్ను వెంబడించు అని చెప్పాడు. దానికి ఆ యవనస్తుడు అయినటువంటి ధనవంతుడు చాలా వ్యసన పడ్డాడట. మిగుల వ్యసన పడి వెళ్ళిపోయాడు వెనక్కి. దేవుని వాక్యం అంతట్లో కూడా యేసు క్రీస్తు వారి దగ్గరకు వచ్చి మేలు పొందకుండా వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి వారిలో ఎవరయ్యా అంటే వాడే మొట్టమొదటి వాడని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటంటే పరలోక రాజ్యం కావాలని ఆశపడుతున్నాడు, దేవునితో నడవాలని ఆశపడుతున్నాడు, ఆ రాజ్యంలో ప్రవేశించాలని ఆశపడుతున్నాడు. కానీ దాని కొరకు ప్రయాసపడటం లేదు. దాని కొరకు ఉన్నదంతా కూడా ఇచ్చేయటానికి ఆయన ఎలాంటి ఆ యొక్క మనస్సు లేకుండా ఉన్నాడనమాట. అందుకొరకే యేసు ప్రభువు ఇక్కడ ఏం చెప్పాడంటే పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధననిధిని పోలి ఉన్నదని చెప్తున్నాడు. ఆ ధననిధి అనేది ఎలాంటిదయ్యా అంటే మనము తీసుకోవాలి దాన్ని. ఎందుకంటే అది దాచబడి ఉంది. అది ఎవరు దాచారో మనకు తెలియదు. కానీ మనకు కనపడినప్పుడు ఏం చేయాలి? మనం తీసుకోవాలి. ఈరోజు అనేక మంది గుప్త నిధులు తవ్వుతున్నారు. వాళ్ళు దాచిపెట్టినవి కాదు, ఎవరో దాచిపెట్టారు. అది ఎవరో దాచిపెట్టారు. కానీ అక్కడ ఉన్నవని తెలిసినప్పుడు, అవి మనకి అనుకోకుండా తారసపడినప్పుడు వాటిని మనం తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం, ప్రయాస చేస్తూ ఉంటాం, దాని కొరకు అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాము. చాలామంది అలాంటివి దొరికినప్పుడు తీసుకొని ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే పంపకాల్లో ఇబ్బంది పడిపోయారు పాపం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అది ఒక మనుష్యునికి దొరికిందట. ఆ మనుష్యునికి దొరికినప్పుడు అక్కడ ఏం చేశాడంటే పొలంలో దాన్ని పెట్టేసి మళ్ళా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఏం చేశాడంట, తనకున్నదంతా కూడా అమ్మి వేసి ఇప్పుడు వచ్చి ఏం చేశాడు, ఆ పొలాన్ని కొనుక్కున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మత్తయ్య
ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుకి పరలోక రాజ్యము, దేవుని రాజ్యం అనేది చాలా ఇష్టమైంది. దాని కొరకే మేము ఇక్కడ ఉన్నామని చెప్పుకుంటూ ఉంటారు. దానికోసమే వారు అనేకమైన కార్యాలు చేసేవారుగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో మరి ఎలాంటి ఆశతో ఉన్నారో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. మత్తయ్య పరలోక రాజ్యం అనే పదాన్ని ఇక్కడ 31 సార్లు ఉపయోగించారు. మరి ఇతరులు ఎవరు కూడా ఆ సువార్తికులు ఈ మాట రాయలేదు, కానీ మత్తయ్య ఒక్కడే పరలోకపు రాజ్యం అని జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు మత్తయ్య. పరలోక రాజ్యం అనే దాని గురించి వారు శ్రద్ధ కలిగి ఉంటారు కనుక దాని కొరకు వారు చేసే పని కొరకు ఇక్కడ ప్రభు వారికి జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ ఇశ్రాయేలుకి పరలోక రాజ్యం అంటే బాగా తెలుసు. కారణం ఏంటంటే దానియేలు గ్రంథంలో కూడా మరి 2వ అధ్యాయంలో 44వ వచనంలో దేవుని యొక్క పరలోక రాజ్యం గురించి జ్ఞాపకం చేశారు. అలాగే యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల వరకు కూడా మరి పాత నిబంధనలో దేవుని యొక్క పరలోకపు రాజ్యం అని ఆ దేవుడు అక్కడ మనకు సెలవిస్తున్నాడు. అందువల్ల పరలోకపు రాజ్యం అనేది ఒకటి ఉన్నది. ఆ పరలోకపు రాజ్యము ఇక్కడ దేంతో పోల్చబడింది అంటే పొలములో దాచబడినటువంటి ధననిధితో పోల్చబడతా వచ్చింది. ధననిధి, ధనం అనేది లోకంలో చాలా ముఖ్యమైనది. నిధి అంటే దాచబడినటువంటిది అన్నమాట. కనుక దానిని మనం తీసుకోవాలి. అది ఎలాగయ్యా అంటే ఆ పొలాన్ని మనం కొనుక్కోవాలని చెప్తున్నాడు. ఆ పొలమును కొనుక్కోవాలి. ఇక్కడ ఆ పొలములో దాన్ని చూశాడు, వెతికాడు. ఆ పొలంలో వెతికాడు. ఇప్పుడు వర్షాకాలంలో వజ్రాల వేటలు జరుగుతూ ఉన్నాయి అనేక ప్రాంతాలు. అటు కర్నూలు, అనంతపురం, ఇలాగా గుత్తి, ఇలాగా అనేక ప్రాంతాల్లో ఈ వర్షాలకి ఆ చినుకులు పడ్డప్పుడు నేల మీద ఉన్నటువంటి మట్టి కదిలిపోయి లోపల ఉన్నటువంటి ఆ రాళ్ళు బయటపడతా ఉన్నాయి. వాటిని తెచ్చుకోవడానికి చాలామంది వెళ్తూ ఉన్నారు. చాలామందికి దొరికినాయి, చాలా ఖరీదైనవి కూడా దొరికినాయి. అవి తెచ్చుకొని వాళ్ళు సంతోషంతో ఉన్నారు. వాళ్ళకి నాకు దొరికిందని దాని ద్వారా వాళ్ళు గొప్పవారుగా చేయబడ్డారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి సంఘటన కూడా అదే. ఆ పొలంలో దొరికింది కనుక అదేదో మనం తెచ్చేసుకోవడం కాదు, కానీ ఇప్పుడు ఏం చేశారంట, దాన్ని అక్కడే దాచిపెట్టి ఇంటికి వచ్చి తనకున్న ఆస్తి అంతా కూడా అమ్మివేశాడట. తనకు కలిగినదంతా కూడా అమ్మివేసి ఆ పొలమును కొనుక్కున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పొలమును కొనుక్కున్నాడు. మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యందు మన యొక్క జీవితాల్లో వాక్యము అనుసరించే వారంగా ఉండాలి. దేవునిలో ఇక్కడ నిధిని మనం సంపాదించుకోవాలి, అంతేగాని దాన్ని దోచుకునే వారంగా ఉండకూడదు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ శాస్త్రులు పెద్దల గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే వారంతా కూడా ఎవరంటే దొంగలు, దోచుకునేవారట. అందుకే ప్రభు వాళ్ళందరూ కూడా గద్దించండి, అదిగో మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశించకుండా మీరు వారికి అడ్డుగా ఉంటారని చెప్పారు. మీరు వారికి అడ్డుగా ఉంటారు. కనుక మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో పరలోక సంబంధమైనటువంటి రాజ్యము కొరకు ఆశపడాలి అని చెప్తున్నారు. దేవుని రాజ్యం కొరకు మనం ఆశ కలిగి ఉండాలి. దేవుని యొక్క రాజ్యం కొరకు మనం ఆశ కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో దాన్ని పొందినప్పుడు ఆనందం కలుగుతూ ఉంటుంది అన్నమాట. అది మన జీవితాలకి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా దానిని సంపాదించుకోవాలి. మనం దాన్ని సంపాదించుకోవాలంటే ప్రభు యొక్క మాటలు అనుసరించాలి. మనకున్నదంతా కూడా ఇచ్చేసి ఆ విలువైంది సంపాదించుకోవాలి. ఒక గొప్పది దొరికినప్పుడు దాని కొరకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా ఉండేవారు ఉంటారు. కొన్ని దినాల క్రితం పురాతన బైబిల్ ఒకటి చేతితో రాయబడింది, వేలం వేశారు. చేతితో రాయబడ్డటువంటి హీబ్రూ బైబిల్ అది చాలా పురాతనమైంది. దాన్ని వేలం వేశారు. దాన్ని వేలం వేసినప్పుడు 300 కోట్లకి కొన్నారు. 300 కోట్లు పెట్టి ఆ బైబిల్ కొనుక్కున్నారు. ఎందుకో తెలుసా, అది విలువైంది.
తనకున్నటువంటి ఆస్తి అంతటి కంటే కూడా అది విలువైందని ఆయన ఎంచుకున్నాడు. ఊరకనే ఇవ్వటం ద్వారా దానికి విలువ అనేది తెలియదు. అందువల్ల ఇక్కడ దేవుని యొక్క రాజ్యం అనేది కూడా ఊరకనే రాదు. దేవుని రాజ్యం ఎప్పుడు కూడా మనము సంపాదించుకోవాలి. దేవుని రాజ్యాన్ని మనము ప్రయాసతో దాన్ని తెచ్చుకునే వారంగా ఉండాలి. దాని కొరకు మనం ఎంత వెలను వెచ్చించినప్పుడు కూడా అది తక్కువే అని దేవుని వాక్యంలో దేవుడు మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అందునిమిత్తమే దేవుడు ఇక్కడ ఏమన్నా అంటే మనము దేవుని యొక్క రాజ్యాన్ని పొందటానికి మనం వెలను చెల్లించే వారంగా ఉండాలి, మూల్యాన్ని చెల్లించాలి. ఆ వెల చెల్లించకుండా అది విలువ లేకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ దొరికినటువంటిది తీసుకోవడానికి ఆయన ఏం చేశాడంట, ఇంటికి వెళ్ళిపోయి తనకున్నదంతా కూడా అమ్మివేసి వచ్చి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. కారణం ఏంటంటే ఆ పొలములో అతడు దొరికిన ధననిధిని దాచి ఉంచాడు. ఆ ధననిధి ఇప్పుడు ఎవరిదవుతుంది? ఆ పొలం ఎవరిదైతే వాడిదే అయింది. అందుకొరకు ఇక్కడ దేవుడు ఆ వ్యక్తి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అతను వెళ్ళి తనకు కావలసినటువంటి ఆ పొలాన్ని కొనుక్కోవటానికి దేవుని నిధి ఉంది కనుక అందులో దాని కొరకు తనకున్నటువంటి సమస్తం అమ్మివేశాడట. అమ్మివేసి వచ్చి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అది తనకున్నటువంటి అన్నిటికంటే కూడా విలువైంది. అందుకనే మనము 119వ కీర్తన చదువుతూ ఉండగా ఇక్కడ రాస్తున్నాడు, వెండి కంటెను బంగారము కంటెను కోరదగినటువంటిది నీ యొక్క మాటలను రాస్తున్నాడు. అది బంగారము కంటే అపరంజి కంటే కూడా కోరతగినది అని జ్ఞాపకం చేస్తున్నాడు. బంగారము కంటే అపరంజి కంటే కూడా అది కోరతగింది. కనుక మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సంబంధమైన రాజ్యము కొరకు వెచ్చించే వారంగా, ప్రయాసపడే వారంగా మనం ఉండాలి. అలాగే లేకపోతే దాన్ని మనం సంపాదించుకోలేమని చెప్తున్నాడు. అది మనకు దొరకాలంటే మనం ప్రయాసపడాలి, వెల చెల్లించాలి. ఆ వెలను చెల్లించితేనే కానీ మనం దాన్ని పొందలేము. కనుక దాని కొరకు మనం ఎల్లప్పుడూ కూడా మరి వెలను చెల్లించడానికి సంసిద్ధంగా ఉండే వారంగా మనం ఉండాలి. తనకున్నంతా కూడా అమ్మేసి కొనుక్కున్నాడు. దాని అర్థం ఏంటి? తనకున్న దాని అంతల కంటే కూడా అది విలువైంది. ఆయనే మనకి రాజ్యానికి మార్గం చూపించేవాడు. ఆ రాజ్యాన్ని తీసుకొని వచ్చిన వాడు ఆయనే అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే ఆ నిధిని మనం కొనుక్కోవాలి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేసినట్టుగా బుద్ధి జ్ఞానము వాటి సర్వ సంపదలు కూడా యేసు క్రీస్తు వారి యందు గుప్తములై ఉన్నవి అని చెప్తున్నాడు అన్నమాట. యేసు క్రీస్తు వారిలో గుప్తమై ఉన్నాయి. కనుక మనం సంపాదించుకోవటానికి వెల చెల్లించి దాన్ని తీసుకోవాలి. అది దేవుని యొక్క రాజ్యం అన్నిటికంటే కూడా కోరదగినటువంటిది అన్నమాట. అందుకొరకే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మనకున్నవన్నీ కూడా విడిచిపెట్టేయాలి. అందుకే పౌలు గారు ఏమన్నాడు, ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయనకి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి పౌలు గారి జీవితంలో. కానీ పౌలు అంటున్నాడు కదా, ఇవన్నీ కూడా నేను క్రీస్తు కొరకు వెంటతో సమానముగా నష్టముగా ఎంచుకొనుచున్నానని చెప్తున్నాను. వీటన్నిటిని కూడా క్రీస్తు కొరకు. దేనికోసమట? క్రీస్తు కోసం, దేవుని యొక్క రాజ్యము కోసము. తన జీవితంలో ఉన్న ఆధిక్యతలన్నీ, తన జీవితంలో ఉన్న అనేకమైనటువంటి పొగడదగినటువంటివి, అనేకమైన గర్వించదగినటువంటి విషయాలన్నీ కూడా నేను నష్టముగా ఎంచుకుంటున్నానయ్యా అంటున్నాడు. నష్టముగా ఎంచుకుంటున్నాను. కారణం ఏంటంటే వీటన్నిటికంటే విలువైనది అది అని చెప్తున్నాను. అదే మాటలు మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం గమనిస్తూ ఉంటాం. 11వ అధ్యాయం 23-24 వచనాల్లో మోషే కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడంటే, మోషే పెద్దవాడైనప్పుడట విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఇక్కడ ఫరో తర్వాత ఫరోగా చేయబడేటువంటి మోషే ఏం చేశారంట, పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తమైనటువంటి నింద గొప్పదని గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడట. కారణం ఏంటయ్యా అంటే, దానికి ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. దానికి కలగబోయే బహుమానమందు దృష్టి ఉంచాడు అని చెప్తున్నాడు. దాని తర్వాత వచ్చే బహుమానం మనకు కావాలి, అదెంత విలువైందో మనకు తెలియాలి. కాబట్టి ఇక్కడ పొలం అనేది విలువైంది కాదు, అవునా? ఆ భూమి విలువైందా? ఆ భూమి విలువైంది కాదు. ఆ భూమిలో దొరికినటువంటి నిధి విలువైంది. భూమిలో దొరికిన నిధి విలువైంది. ఆ పొలం విలువైందా? కాదు, పొలం విలువైంది కాదు. పొలంలో దొరికిన నిధి విలువైంది. అందుకొరకే ఇక్కడ ప్రభువు కూడా ఏం చెప్తున్నాడంటే, మనకున్న సమస్తాన్ని అమ్మేసి అది కొనుక్కోవాలని చెప్తున్నాడు. అది కొనుక్కుంటే మనం అందులో ఉన్నటువంటి నిధిని మనం సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. ఆ నిధి అనేది అన్నిటికంటే కూడా విలువైందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దానికోసమే మనం ప్రయాసపడాలి. దానికోసమే మన జీవితాల్లో మనం వెచ్చించే వారంగా ఉండాలి అని దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, విలువైన దాని కొరకు మనం వెల చెల్లించే వారంగా మనం ఉండాలి. ఆ విలువైనది ఏదయ్యా అంటే దేవుని రాజ్యము, పరలోకపు రాజ్యము. ఎందుకు దేవుని రాజ్యం, పరలోకపు రాజ్యం విలువైందయ్యా అంటే, అక్కడ ప్రభువు ఉంటాడు కనుక, అక్కడ దుఃఖం ఉండదు కనుక, అక్కడ శ్రమ ఉండదు కనుక, అక్కడ బాధ ఉండదు కనుక, అక్కడ కన్నీరు ఉండదు కనుక, అక్కడ ఎలాంటి వేదన ఉండదు కనుక అది మనము కోరదగిందని చెప్తున్నారు. విలువైన దాన్ని సంపాదించుకోవటానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం. ఆ ప్రయాస మన జీవితాల్లో గొప్పది అని చెప్తున్నాడు. మనం అదే మాటలు మనం ఇక్కడ లూకా సువార్తలో కూడా 8వ అధ్యాయంలో యేసు ప్రభువు మాట్లాడుతూ 10వ వచనం నుంచి, ఆయన దేవుని రాజ్య మర్మము ఎరుగుటకు మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉన్నట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుచున్నది. దేవుని రాజ్య మర్మము మీకు తెలియజేయబడింది. దేవుని రాజ్య మర్మం తెలియజేయబడింది. ఆ రాజ్యం యొక్క మర్మం తెలిసింది కాబట్టి దానికోసం మనం ప్రయాసపడాలి. దేవుని రాజ్య మర్మము తెలియకపోతే మనం ప్రయాసపడం, ఎవడం కూడా మనం ప్రయాసపడం. ఎందుకనంటే అది విలువైందని తెలిసినప్పుడు మనము దానికోసం ప్రయాసపడతాం. విలువ లేదని తెలిస్తే దానికోసం ప్రయాసపడతాం. అయితే ఇక్కడ దేవుడు ప్రభువారు దేవుని రాజ్య మర్మము మీకు తెలియచేస్తాడని చెప్తున్నాను. అది చాలా విలువైనటువంటిది, ఆనందకరమైంది. అది ఆనందకరమైనటువంటిది అన్నమాట. అక్కడ యెషయా గ్రంథంలో రాసినట్లుగా, తోడేళ్ళు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనను, తోడయు పొలమసింహమును పెంచబడిన తోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును. సింహము గడ్డి మేస్తట, పాలు కూర్చు పిల్ల నాగుపాములను
పట్టుకొని ఆటలు ఆడుతూ ఉంటారట. అంటే అక్కడ ఎలాంటి హాని లేదు, ప్రమాదం లేదు, ఎలాంటి బాధ లేదు, అక్కడ నెమ్మది ఆశీర్వాదం ఉంటుందని చెప్పాడు. అందుకొరకే అక్కడ వెళ్ళటానికి మనం అందరం కూడా ఇష్టపడాలని చెప్తున్నాడు దేవుడు. యేసు ప్రభువు ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఒక ధనవంతుడి గురించి, పేదవాడైనటువంటి లాజరు గురించి జ్ఞాపకం చేశాడు. ధనవంతుడి గురించి, లాజరు గురించి జ్ఞాపకం చేసినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఈ భూమి మీద బ్రతికుండంగా ఏం చేశారంట, ఒకడేమో వాడుకున్న దాన్ని బట్టి సంతోషపడుతూ ఉన్నాడు, ఒకడు అక్కడ లేకపోయినప్పుడు కూడా వాడు పొందటానికి కావాల్సింది ఏదో ఒక నిరీక్షణ కలిగిన వాడై దాని కొరకు సంతోషపడి ఇక్కడ బాధపడ్డాడు. అయితే వాడు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు. భూమి మీద అందరూ చచ్చిపోతాం, ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా. ఇద్దరు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత పైకి వెళ్ళారు. పైకి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఈ పేదవాడైనటువంటి లాజరు ఎక్కడున్నాడట, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడని చెప్తున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడట. ఆ ధనవంతుడు ఎక్కడున్నాడట, అగ్నిలో మండుతున్నటువంటి అగ్నిలో పెనవేయబడ్డాడట. అక్కడ యాతన పడతా ఉన్నాడట, బాధపడతా ఉన్నాడట. ఎందుకంటే అది వేదనకరమైన స్థలము, అది నరకం అనేది. కానీ పరలోకం అనేది ఎలాంటిది, అది సంతోషంతో ఉండేది, ఆనందంతో కూడింది, నెమ్మది కలిగేది. కాబట్టి ఆ పరలోకపు రాజ్యము అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజరు అనుభవిస్తూ ఉన్నాడు. అయితే యెషయా చెప్పినట్లుగా పరలోక రాజ్యము నెమ్మదిగా ఉంటుంది, నరకం అనేది వేదంతో ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ మన జీవితాల్లో మనం ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి అని చెప్తున్నారు. ఆ పరలోకపు రాజ్యం మనం సంపాదించుకోవాలంటే దేవుడు మనకి దాని యొక్క మర్మాన్ని తెలియజేశాడు. అయ్యా అందులో ధననిధి ఉంది, ఆ పొలాన్ని నువ్వు కొనుక్కో అని చెప్తున్నాడు. ఆ పొలం నువ్వు కొనుక్కో అంటే చాలామంది ఏమన్నారంటే అది ఎందుకు, అది ఉట్టి పనికిరాంది కదా, బంజరు కదా అనుకున్నారేమో. కానీ దేవుడు చెప్తున్నాడు అందులో దాచబడిన ధననిధి ఉన్నది కనుక అది కొనుక్కోవాలి. దానికోసము మనం ఏమి వెలగట్టినా కానీ దానికి సరిపోదు అని చెప్తున్నాడు. తనకున్నదంతా కూడా అమ్మివేసి వెళ్ళి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు అతను. అలాగే మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని పరలోకపు రాజ్యం మీద మన మనసులు పెట్టాలి. పౌలు గారు మాట్లాడుతూ కొలస్సీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయంలో 2వ వచనం దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదురు. హల్లెలూయా. ఏం చెప్పాడండి, పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు అంటున్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యం అనేది ఉన్నది. ఆ పరలోకపు రాజ్యము కొరకు మనం ప్రయాసపడాలి. సామెత కదా, కూటి కోసము కోటి విద్యలు అంటూ ఉంటాం. ఈ చిన్న పొట్ట, జానెడు పొట్ట, మనం 5 అడుగులు 6 అడుగులు ఉంటాం, కానీ పొట్ట ఎంత ఉంటుంది, ఒక జానెడే ఉంటుంది, చిన్న తిట్టేది. అయితే దానికోసము మనం ప్రయాసపడతా ఉన్నాం. అయితే ఆ ప్రయాస అంతా కూడా దేనికై అంటే అది నింపుకోవడానికే. కానీ నింపింది ఉంటుందా అంటే ఉండదు, అరిగిపోద్ది, బయటికి వెళ్ళిపోద్ది. కానీ దేవుని యొక్క వాక్యములో దేవుడు ఏం చెప్తున్నా అంటే మనము మృతి పొందాము, ఇప్పుడు క్రీస్తుతో పాటు మన జీవము దాచబడి ఉంది. క్రీస్తు ఎక్కడున్నాడంట, ఆయన మృతి పొంది తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యి తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం మీద కుడివైపున ఆసీనుడై ఉన్నాడు. మన జీవము క్రీస్తుతో పాటు మూటలో ఆయన దగ్గర దాచబడింది.
కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే పరలోకానికి వెళ్ళాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అందుకొరకే ఆ రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలని చెప్తున్నాడు. ఆ రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. కాబట్టి లోకంలో అంతా కూడా గతించిపోయేదే, పనికిరానటువంటిదే. ఇప్పుడు మనకి కళ్ళకు కనపడేదంతా కూడా ఒక దినానికి కనపడకుండా పోయేది. పేతురు గారు చెప్తా ఉన్నాడు, భూమి ఆకాశము పంచకృత్యములు లయమైపోతాయి, పంచకృత్యాలు లయమైపోతాయి, కానీ స్థిరముగా ఉండేది ఏదంట? దేవుని రాజ్యం అని చెప్తున్నాడు. దేవుని రాజ్యం అనేదే స్థిరముగా ఉండేది. కనుక మనము దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడాలి. దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవటానికి అది ఉన్నటువంటి దానిని మనం కొనుక్కోవాలని చెప్తున్నాడు. ఆ విలువ తెలియాలి మనకి. రక్షణ అనేది దేవుడు ఊరకనే ఇచ్చాడు మనకి. రక్షణ అనేది దేవుడు ఊరకనే మనకి ఇచ్చాడు. అందువలన చాలామంది దేవుడిని రక్షిస్తాడు రామ్మ అంటే రావట్లేదు. కానీ పూర్వం ఎలా ఉండేది తెలుసా? రక్షణ కావాలంటే బతికినోడు కానీ చచ్చిపోయినోడు కానీ పరలోకం వెళ్ళాలంటే పోపు దగ్గరికి వెళ్ళాలి. పోపు దగ్గరికి వెళ్ళి పోపుకి ఆయన చెప్పిన వెల చెల్లించాలి. అదిగో నువ్వు ఇన్ని పాపాలు చేసావు కాబట్టి నీ పాపాలు పోవాలంటే ఇంత కట్టాలి నువ్వు అని చెప్తాడు. అది కట్టినప్పుడు నీవు ఎక్కడికి వెళ్తావట? పరలోకం వెళ్తావు. నీ పాపాలు తీసివేయబడతాయి, నీకున్నటువంటి సమస్తం కూడా తుడిచివేయబడి నువ్వు పరలోకి పోతావని చెప్తాడు. పరలోక రాజ్యం వెళ్తావని. పోపు చెప్తే పరలోకం వెళ్తావా? అందుకనే మార్టిన్ లూథర్ ఏం చేశాడంటే, అదంతా కూడా తప్పయ్యా, రక్షణ ఇచ్చేది దేవుడే, పరలోకం ఇచ్చేది దేవుడే. మనము డబ్బులు పెట్టి కాదు, ఆయన ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక దానిని ఉచితంగానే మనం పొందాలి. కానీ దానికోసం మనము ప్రయాసపడాలని చెప్పారు. దాని కొరకు మనం ప్రయాసపడి మన జీవితాల్లో మనం దాన్ని పొందాలి. అది పొందటానికి మన దగ్గర ఉన్నటువంటి ఏది కూడా దానికి సరిపోయింది అది. అందుకనే వెండి కంటే బంగారం కంటే కోరదగింది, బంగారం కంటే అపరంజి కంటే కూడా అది కోరదగింది. దానికోసము మనకున్న సమస్తాన్ని కూడా ఇచ్చేసి అది సంపాదించుకోవాలి అని చెప్తున్నాడు. ఆ యవనస్తుడైనటువంటి ధనవంతుడు ప్రభువు చెప్పినప్పుడు నేను పరలోక రాజ్యం వెళ్ళాలని కోరుకున్నాడే, కానీ దాని కొరకు తనకున్నది అమ్మేసి అది సంపాదించుకోవడానికి అది రాలేకపోయాడు. మనం అలా ఉండకుండా దేవుడు మనకు జ్ఞాపకం చేసినట్టుగా పైనున్నటువంటి పరలోక రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. దాని కొరకే దాని మీద మనం మనస్సును పెట్టుకోవాలి. అది మనస్సును పెట్టుకొని దాన్ని సంపాదించుకోవటానికి భూ సంబంధమైన వాటి మీద మన యొక్క మనస్సును తీసివేసుకోవాలి. భూ సంబంధమైన వాటి మీద మన మనసు ఉంటే ఎక్కడ ఉంటాం మనం చచ్చిపోయినా కానీ. చాలామంది మరి కొంతమంది దెయ్యాలు ఉన్నాయంటారు, కొంతమంది దెయ్యాలు లేవు అంటారు. దెయ్యాలు ఉన్నాయనేది దెయ్యాలు లేవు అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో కూడా దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలను దేవుడు ఎలగొట్టాడు. అయితే వాళ్ళందరూ ఎందుకు దెయ్యాలు అయ్యారట? వాళ్ళ మనసు అంతా కూడా ఎక్కడుంది? ఈ భూమి మీద ఉంది. అందుకొరకు ఇక్కడ ప్రభు కూడా పౌలు గారి ద్వారా అంటే మన మనస్సు ఎక్కడ ఉండాలంట? పరలోక రాజ్యం మీద ఉండాలి. అక్కడ ఉందనుకో మనం ఇక్కడ ఉండాలన్నా ఇక్కడ ఉండం. గమనించారా? ఇక్కడ ఉండాలన్నా కానీ ఇక్కడ ఉండం. ఒక బోర్లో గ్యాస్ వదిలేమనుకోండి, మనం దాన్ని ఎంత పట్టుకుని ఆగుతుంది? ఆగదు. చెయ్యి గాలి విడిచామా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే అందులో గ్యాస్ ఉంది కాబట్టి. అలాగే మనము భూమి మీద దేనిని కూడా పట్టుకొని ఉండకూడదని చెప్తున్నారు. అలా ఉన్నట్టయితే దేవుని యొక్క పరలోకపు ధన నిధిని మనం సంపాదించుకోలేము. అది సంపాదించుకోవటానికి మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా ప్రయాసపడాలి. ఆ ప్రయాస ఏదయ్యా అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో మనకున్న సమస్తాన్ని కూడా అమ్మివేసి దాన్ని తెచ్చుకొని మనం దాని ద్వారా మన జీవితాల్ని సంతోషపెట్టుకోవాలి. అంతకు మించినటువంటి
ఆనందం అనేది ఇంకోటి లేదు. సంతోషం అనేది ఎక్కడుందయ్యా అంటే ఎవరికి ఏది ఇష్టమైతే దాని మీదే మనసు సంతోషం ఉంటుంది. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద కాక పరలోకపు సంబంధమైన వాటి మీద మనము మనసు ఉంచినట్లయితే మన జీవితాల్లో మనము దేవుని యొక్క పరలోకంలో చేర్చబడతాం. ఆ యవనస్తుల్లాగా మనము వెలుతురు వెళ్ళిపోయే వారంగా ఉండకుండా దాని కొరకు మనం ప్రయాసపడాలి. అది ఊరకనే వచ్చేది కాదు. మనకున్నవన్నీ కూడా అప్పగించి దాన్ని సంపాదించుకోవడానికి మనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి దానిని కూడా విడిచిపెట్టి ప్రభువు కోసము మనలో ఉన్నటువంటి సమస్త దేవుడిచ్చిన వాటిని మనం కూర్చుకొని ధనాన్ని సంపాదించుకున్నాము. అది మనకెంతో ఆశీర్వాదాన్ని ఇచ్చేది. అది మన జీవితాల్లో గొప్ప మేలునిచ్చి నిత్యమైనటువంటి ఆ రాజ్యము మనం ఎప్పుడు కూడా మళ్ళా వెనదిరగకుండా ఉండేటువంటి భాగ్యం దేవుడు మనకి ఇస్తానని జ్ఞాపకం చేస్తాం. అది నిత్య రాజ్యం అన్నారు. అందుకే ఏం చెప్పారంటే యేసుప్రభువు వారు మత్తయి సువార్తలో మీరు మొదట దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి. దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలి. దేవుని యొక్క రాజ్యము ఆయన నీతిని మనం వెతికినప్పుడు అది మనం పొందగలుగుతాము. అది మనం సంపాదించుకోగలుగుతాము. అది సంపాదించుకుంటే దానికంటే మించిన ధనవంతులు ఎవరు కూడా భూమి మీద ఉండరు అని చెప్తాను. కారణం ఏంటంటే ఇక్కడ ఎంత ధనవంతులైనా సరే ఒక దినాన్ని అంతా పోగొట్టుకునేవారు. అయితే దేవుడు చెప్తున్నాడు మనము భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచితే మనం కింద పడిపోతూనే ఉంటాం. ఆ బరువు అనేది కట్టినప్పుడు కిందకి లాగుతూ ఉంటుంది. ఆ బరువుని విడిచిపెడితే మనం పైకి వెళ్ళగలుగుతాము. అలాగ పైకి వెళ్ళి ప్రభు రాజ్యంలో చేరి అది కోరదగింది. కాబట్టి ప్రభు చెప్పినట్టుగా మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెతికి దాన్ని సంపాదించుకున్నాము. అలాంటి కృపా దేవుడు మనం అనుగ్రహించి నడిపించేటట్టుగా ప్రార్థన చేసుకున్నాము. తల ఉంచి